జన్మ సాఫల్యము అర్జునుని పోలిన వీరుడు ధనుర్విద్యా పారంగతుడు నా శిష్యులలో ఎవ్వరు ఉండబోరు ఉండరాదు. గురుదేవా గురుదేవా నమో గురుభ్యో నమః. దీర్ఘాయుష్మాన్ భవ. లెమ్ము నాయన లెమ్ము. ఆహా ఏమి ఇతని ముఖ లక్షణములు, అవినయము, వీరతేజము. ఓ ఎవరు నాయన నువ్వు? లేదా గురుదేవా, నేను శిష్యుడను, ఏకలవ్యుడను. ఓ ఏకలవ్యుడవా? నీవు నీవు ఎరుకలవాడివి. నీకు అష్ట విద్యలు నేర్చుటకు మాకు సమ్మతం కాదు. గురుదేవా, ముక్త విద్య మీకు వ్రతభంగము కలుగుట ఈ శిష్యుడు మాత్రము సహించున వలటి కోరిక నాకు లేదు. మరలా నీ రాకకు హేతువేమి? గురుదేవా, మీ ముక్త విద్య శిష్యులు ఎందరో ఉండవచ్చు, మీ ప్రభావం అమోఘం. గురుదేవా, ఏమి విలువిద్యను సాధించావా? సకల శాస్త్ర పారంగతుడు మీ శిష్యుడు ఏకలవ్యుడు అని సగర్వంగా చెప్పుకోగల మీ ప్రియ శిష్యుడైన మధ్యములతో సరిపోరు, మీరు మెచ్చుకోవాలి. ఆగు, నీ వైద్యములను పోనిచ్చావు కావు. దారిని కొట్టి ధనాన్ని ప్రాణాలను హరించే నైజమే నీవు తస్కరుడివి, గురుద్రోహివి. గురుదేవ, తస్కరుని కాను, ముష్కరుని కాను, మీ శిష్యులలో అగ్రగణ్యులను. విద్యను స్వయంగా ప్రసాదించకపోయినా పరీక్షించి నన్ను ధన్యుణ్ణి చేయండి. అయితే నాకు గురుదక్షిణ ఇవ్వు. మరి మీ మనోగతం తెలియంది గురుదేవ. నా గురుదక్షిణ స్వీకరించి నన్ను ధన్యుణ్ణి చేయండి. నీ ప్రాణాలతో నాకు పని లేదు. నా పంచ ప్రాణాలు పణంగా పెట్టి మీకు ఇస్తాను. నీ ప్రాణాలతో నాకు పని లేదు. పోనీ ఎవరి ప్రాణాలు హరించి తెమ్మంటావో చెప్పండి. ఎవరి ప్రాణాలు హరించనక్కరలేదు. అందుకు నీ సామర్థ్యము నశించవలసినంత దీనుడవు కాదు. భాగ్యం ఎక్కడ లక్ష్యం ఉంచవలేను అనేమి వలదు. ఏది నీ బాణమున అంబుల సంధింపు. గురుదేవా, మీకు గురుదేవా, నేను బొటన వేలురా. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.